హలో ఫ్రెండ్స్, ఈరోజైతే బొబ్బర్ల కోతకైతే పోలేదనమాట. కొంచెం హాస్పిటల్ దాకా అయితే వెళ్ళి రావాల్సి వచ్చింది. నిన్నైతే వెళ్ళాను పనికి. నిన్న పనికి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుందాంలే కాసేపు అని అనుకునేసరికి ఆయనైతే ఇంటికి వచ్చాడు. ఇలా అయితే కనిపించాడనమాట. వచ్చేసరికి ఒక్కసారిగా నేను కూడా షాక్ అయిపోయినాను ఆయన్ని చూసేసరికి. తీరా ఏం జరిగిందని అడిగితే బండి మీద నుంచి అయితే పడిపోయానని చెప్పాడు. అందుకని ఇవాళ అయితే డ్రెస్సింగ్ చేయించుకొని వద్దామని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నామండి. తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిసిందని పెద్దలు అయితే ఊరికే అనలేదనమాట. నా చేయి నొప్పి కొంచెం సుమారుగా ఉందని నేనైతే పనికి వెళ్తున్నాను. మళ్ళీ అంతలోనే ఆయన అయితే అలా చేసుకొని వచ్చాడు. కానీ ఏం చేయలేము, విధిరాతను మించింది ఏది లేదు కదా. ఏ టైంలో ఏది జరగాలనుకుంటే అది జరిగిద్ది, తప్పదు. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. కట్ అయితే కట్టించుకొని వచ్చామండి. మామూలు బైక్ మీద పనికైతే వెళ్తున్నాడు. తంగెళ్ళ అటు సైడ్ వెళ్ళినప్పుడు స్లిప్ అయ్యి పడిపోయారంట. అది కొంచెం జారగొట్టుకొని సైడ్గా పోతుంటే బండి. ఏదేమైనా లేచిన టైం అయితే మంచిదని అనుకోవాలి. ఎందుకంటే కొంచెంలో కొంచెమైనా దెబ్బలతోటే పోయాయి. ఏదేమైనా మన పాలిట పడ్డదైతే మనం అనుభవించకైతే తప్పదనమాట. కానీ లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి, మామూలే జరిగిపోతుంటాయి అనుకోవడమే. ఓకేనండి, బాయ్.